ఫ్రెండ్స్ ఈరోజు కూడా మన ఫాలోవర్స్ ఫోటో తీసుకుని వీడియో అయితే చేసిన ఒకసారి చూద్దాం. ఈ ఫోటో తీసుకొని ఒకసారి చూద్దాం. నేను అంటే స్టార్టింగ్లో లిరిక్స్ అనేది ఒకటి చేంజ్గా ఉంటుంది, ఇంకోటి చేంజ్గా ఉంటుంది. ఒకసారి చూద్దాం. ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. అమ్మాయి నా ప్రాణం అండి. అసలు ఇంతవరకు అమ్మాయి నేను ముట్టుకోలేదంటే నమ్మండి. ఓకే, వీడియో అయితే చూశారు కదా, ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది. నాకు స్పెషల్గా అది రౌండ్గా ఉంది కదా, అది బాగా నచ్చింది. నేను ఇన్స్టాగ్రామ్లో పెడతాను, వీలైనంత వరకు లాస్ట్ వరకు చూసి మీరు చేసుకోండి, బాగుంటుంది కాబట్టి. ఓకే, అంటే అది బెలూన్ టైప్లో ఉంది కదా, అది మంచిగా ఉంటుంది, ట్రై చేయండి. ఓకేనా. ఫస్ట్ అయితే నేను మీకైతే ఒక ప్రాజెక్ట్ ఇచ్చాను, రెండో ప్రాజెక్ట్ కూడా ఇచ్చాను. ఏంటంటే చూపిస్తాను నేను. ఫస్ట్ ప్రాజెక్ట్ అయితే ఇదైతే ఉంటుంది. మెయిన్ ఏంటంటే ఫాంట్ యాడ్ చేసుకోండి. ఇదైతే ఫస్ట్ ప్రాజెక్ట్. అంటే ఇది ఒక సైడ్లో లిరిక్స్ ఉంటుంది. ఇలాగే ఎందుకు పెట్టారంటే ఒక మంచి లుక్ ఉండాలని. అంటే రెగ్యులర్గా మనం సెంటర్లో పెడుతుంటాం, దానికి కీ యానిమేషన్ చేస్తుంటాం, కొంచెం బోరింగ్ అనిపించింది. ఇది బాగుంది, దాంతోపాటు డాట్స్ కూడా ఉంది, కొంచెం లుక్గా అయితే అనిపించింది. ఓకే, దాని తర్వాత ఇంకో ప్రాజెక్ట్ కూడా చూపిస్తాను, ఇది నాకు బాగా నచ్చింది. ఓకే, ఫస్ట్ అయితే డిస్క్రిప్షన్లో మీకు ఒక ఇంక్ వీడియో ఇచ్చాను, దాంతోపాటు మీ యొక్క ఫోటో తీసుకోండి, సంథింగ్ ఏదైనా కావచ్చు. ఒక ఫోటో తీసుకోండి. ఈ ఫోటోని మనం ఎక్కడ పెడతామంటే కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి నేను వేరే ఫోటో తీసుకుంటా, ఆ ఫోటో వదిలేసేయండి. ఓకే, ఇప్పుడు ప్రతి ఒక్క ఫోటోది సేమ్ ఉండదు కదా. ఓకే, ఇంతవరకు అయితే జరిపేసిన. ఓకే, దీని కిందికి తీసుకొస్తున్నా. సారీ, లిరికల్ పైన పెట్టుకోండి, నేను కింద పెట్టాను. ఓకే, ఇది ఇప్పుడు దీన్ని నేను కొంచెం జూమ్ చేస్తా. టైల్స్ ఎఫెక్ట్ వీడియోలో ఉంటే టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు దీనికి మనం ఒక కీ యానిమేషన్ చేద్దాం, బాగుంటుంది. ఏం లేదు, ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మనకు లిరిక్స్ అయితే ఉండదు దీంట్లో. అంటే ఇది మనం సెకండ్ ప్రాజెక్ట్ కదా, దీన్ని నేను ఏం చేస్తానంటే ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తాను. ఫస్ట్ ప్రాజెక్ట్లో లిరిక్స్ మొత్తం ఉంటుంది, ఎందుకు మళ్ళీ డిస్టర్బెన్స్. ఓకే, ఇక్కడ వచ్చి సేమ్ ఫోటోని యాడ్ చేస్తాం. ఎక్కడ ఇది, దీన్ని కిందికి తీసుకొస్తున్నాం. ఓకే, రైట్. లిరికల్ కూడా కనిపిస్తుంది ఇక్కడ. ఈ ఫోటోని కొంచెం జూమ్ చేస్తా. ఓకే, ఇప్పుడు ఏం లేదు, సింపుల్ మ్యాటర్ చెప్పేస్తాను, మీరు ఈజీగా చేసుకోవచ్చు. మీ ఫోటో ఉంటుంది కదా, మీ ఫోటో ఎక్కడైతే హైలైట్గా ఉందో, అంటే ఎక్కడైతే హైలైట్గా కనిపిస్తుందో ఆ ఫోటోని ఫస్ట్ అయితే మీరు ఇలా పెట్టుకోండి. లిరిక్స్ అనేది ఫస్ట్ ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఇలాగైతే ఉంది. సెకండ్ లిరికల్కి మనం అంటే ఎలా అంటే ఇప్పుడు దీనికి ఒక చిన్న కీ యానిమేషన్ చేద్దాం. ఎలా అంటే ఇప్పుడు ఒక కెమెరా యాడ్ చేస్తున్నా. ఓకే, యాడ్ చేసిన తర్వాత దీన్ని అయితే స్టార్టింగ్లో కాదు, ఇక్కడ బీట్ మార్క్ ఉంటుంది ఇక్కడ, అంటే సెకండ్ లిరిక్స్ కూడా ఉంటుంది ఇక్కడ. ఇక్కడైతే ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి, మళ్ళీ కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్. ఈ కీ ఫ్రేమ్ని ఈ సైడ్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు, పైన కానీ కింద కానీ, లేకపోతే మళ్ళీ కింద డౌన్లో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఇలా. ఓకే, ఇక్కడైతే పెట్టాను నేను. ఇక్కడైతే పెట్టిన తర్వాత లిరిక్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా. ఒకవేళ ఆ లిరిక్స్ అనేది మీకు అక్కడ మీకు నచ్చలేదని అనుకుందాం, ఎక్కడైనా పెట్టుకోవచ్చు, మీరు జరుపుకోవచ్చు. ఓకేనా. దాని తర్వాత మళ్ళీ ఇంకో లిరికల్ దగ్గర వచ్చి మళ్ళీ ఇక్కడైతే ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్ ఇక్కడ పెడుతున్నాను. ఇక్కడ మళ్ళీ లిరిక్స్ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, బాడీ మీద పడుతుంది ఆ లిరిక్స్ అనేది. బాడీ మీద పడడం ఇది కాదు, ఇలా. ఓకే, బాడీ మీద పడినా కూడా నో ప్రాబ్లం. ఓకే, మళ్ళీ ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేసి ఇది టాప్లో. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ పైన గ్యాప్ కనిపిస్తుంది, కాబట్టి ఆ గ్యాప్ మనం కవర్ అవ్వాలంటే ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి, అంతే. ఓకే, దీనికి మనం ఒక చిన్న యానిమేషన్ పెడదాం. ఏంటంటే ర్యాండమ్ ఎఫెక్ట్ పెట్టండి. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ మనకు మూమెంట్ ఆన్సర్లో ఇక్కడ ర్యాండమ్ అని ఉంటుంది. టూ మచ్ అనే ప్రీసెట్ ఉంటుంది, చాలా టూ మచ్ అనే ప్రీసెట్ని యాడ్ చేసి దీనైతే ఒక 4-5 చేసుకుంటే ఆ లుక్ అయితే ఇలాగైతే కనిపిస్తుంది. దాని తర్వాత సేవ్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.